22 నుంచి సమ్మె ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ నేతలు తాము ఇచ్చిన సమ్మె నోటీసుపై సర్కారు స్పందించలేదని వెల్లడి. సమ్మెపై పునరాలోచన చేయండి, ప్రేరేపిత సమ్మె సరికాదని కమిటీ అంటా ఉంది. అట్లే పరిశీలనలో ఆర్టీసీ విలీనమని పొన్నం ప్రభాకర్ అంటా ఉంది. టీజేఎస్ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 22 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఇచ్చిన హామీలు అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని, లేదంటే సమ్మెకు దిగుతామని గత నెల 13న ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చింది. అయితే ఆ నోటీసుపై ప్రభుత్వం ఒక్కసారి ప్రభుత్వం ఏమన్నది, ఒక పక్క ఆర్టిజన్ కార్మికులు సమ్మె చేస్తా ఉన్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి సంబంధించి ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్ల నుంచి ఆర్టిజన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సమ్మెలో ఉన్నారు. పైగా ఇప్పుడు మళ్ళా ఆర్టీసీ కూడా సమ్మె సైరన్. సో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, కార్మిక శాఖ వద్ద జరిగిన 2 సమావేశాలకు ఆర్టీసీ అధికారులు గైర్ హాజరు కావడంతో తప్పని పరిస్థితుల్లో సమ్మెకి దిగుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ సోమవారం ప్రకటించింది. గతంలోనూ సమ్మెకు ఒక రోజు ముందు ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గామని, ఈసారి సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని జేఏసీ నేతలు తెలిపారు. కాగా ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు ప్రేరేపిత సమ్మెలకు వెళ్లొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సమ్మె ఆలోచన విరమించుకోవాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశం కమిటీ పరిశీలనలో ఉందన్నారు. ఆర్టీసీ పరిధిలోని సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. 2018 నుంచి విద్యుత్ బస్సులు దశల వారీగా వస్తున్నాయని, ఇది కేంద్రం తీసుకున్న నిర్ణయమని చెప్పారు. అయితే విద్యుత్ బస్సుల వల్ల ఉద్యోగాలు పోతాయని అపోహ సరికాదని అన్నారు. అయితే ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయిన వారు యూనియన్ నాయకులుగా చలామణి కావడం ఎంతవరకు సరైందని ప్రశ్నించారు. సమ్మె విషయంలో కార్మికులు, నాయకులు పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. పొన్నం ప్రకటనపై జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న స్పందిస్తూ ఆర్టీసీ విలీనం విషయంలో కమిటీ పేరు చెప్పి తప్పించుకోవడం సరికాదన్నారు. ఆర్టీసీ విలీనంపై కమిటీ వేసినట్లు ఇప్పటివరకు చెప్పలేదని, తాము సమ్మెకు వెళ్తున్నాం అనగానే కమిటీ తెరపైకి తేవడం ఏంటని నిలదీశారంటూ మనము ఎవరన్నా ఆర్టీసీ కార్మికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ సమస్యలు ప్రభుత్వం చెప్పేది ఒకటి ఉంటుంది, ఇటు పక్క కార్మికులకు డిమాండ్ ఏమో ఒకటి ఉంటుంది. మరి దానికి కారణం ఏంది ఒక్కసారి అడిగే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 2018 నుంచి ఈ విద్యుత్ బస్సులు వస్తున్నాయి కదా ఇట్లా దశల వారీగా, అదేమో కేంద్రం తీసుకున్న నిర్ణయం అని చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళకున్న ఆలోచన ఏంటంటే మరి భవిష్యత్ ఎట్లా, మరి కార్మికుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి. కదీర్ భాయ్ నమస్తే, గుడ్ మార్నింగ్. మీ ఆర్టీసీ సమ్మె గురించి ఒక వార్త వచ్చింది, దాని గురించి కార్మికుల్ని అడుగుదామని చెప్పి డిసైడ్ అయ్యారు. అందుకే మీరు బస్సు డ్రైవింగ్ చేస్తారు కాబట్టి, డ్రైవర్ కాబట్టి మీ సమస్యలు ఏంటి? మీరు కూడా పోతురా సమ్మె కంటే? ఖచ్చితంగా పోతాం. ఓకే, అంటే మీరు జేఏసీలో ఉన్నారు అందరూ? జేఏసీలో అందరం ఉన్నాం. ఏంది కారణం ఏంది? కారణం ఏంటంటే అన్నా మా బతుకు బాగుపడాలని తెలంగాణ తీసుకొచ్చుకున్న తర్వాత మా బతుకులేమో కానీ మీరు చూస్తారు మాకంటే ఎక్కువ ఆంధ్రాల కార్మికులు బాగుపడ్డారు. కార్మికులు అంటే సంస్థ బాగుపడ్డారు. దాంట్లో గవర్నమెంట్ లో అక్కడ విలీనం చేసేది. గవర్నమెంట్ లో విలీనానికి మేము ఇప్పుడు చేసే పనికి ఎంత వ్యత్యాసం ఉంటుంది? మాకు అష్యూరెన్స్ అంటే అది ఇప్పుడు సంస్థను కార్పొరేట్ దిశగా తీసుకుపోయి నిర్వీర్యం చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ బస్సులని, ఎలక్ట్రికల్ బస్సులని, ప్రైవేట్ బస్సులను తీసుకొస్తారు. వాళ్ళకు గుత్తాధిపత్యం ఇచ్చేసారు. 53,000 కార్మికులు ఉన్న ఆర్టీసీ ఇవాళ 22,000 కార్మికులుగా అయ్యింది. 35 ఇంత కార్మికులు మిగిలిన. అంటే దీన్ని ఎన్ని ప్రభుత్వాలు కాపాడుకుంటా వచ్చినాయి. ఇప్పుడు కాపాడే స్థితిలో లేము. ఎందుకంటే 54,000-60,000 మంది ఉన్నప్పుడే ఏం చేయలేకపోయినాం. ప్రభుత్వం తోటి మేము ఎదురు దిగపోయినాం. ఇప్పుడు 30,000 మంది మేము ఏం చేయగలుగుతాం? ప్రభుత్వం తలుపుకుంటే మా మీద ఏదో సామెత కూడా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు. మేము మీరు చూడండి ఆర్టీసీ ఉద్యోగులంగా డ్రైవర్లకు 0 క్వాలిఫికేషన్, ఓన్లీ వాళ్ళ స్కిల్ క్వాలిఫికేషన్. అంటే చదువు లేని వాళ్ళు, నిరాక్షరాస్యులు. వాళ్ళకు పెద్దగా బయట పోయి మళ్ళీ ఈ పని ఆ పని చేయాలనే ధైర్యం ఉన్నది. మామూలుగా బతుకుతున్నాం అంటే మాకు ఈ ఆర్టీసీ చాలా ఎక్కువ వరకు డ్రైవరే ఉంటాడు. కాబట్టి మాకు చాలా కష్టాలు ఉంటాయి. ఇప్పుడు సరే అది అన్నిటినీ దిగమింగి మా జాబ్ సెక్యూరిటీ, మేము చేసే పనికి తగిన ఫలితం వస్తే మాకు సంతోషమే. ఇప్పుడు మేమేదో దేశాన్ని లేకపోతే ఆర్టీసీని ఉద్ధరించాలనే ఇది కాకుండా మాది మేము ఉద్ధరించుకుంటాం. అది మాకు ఆశ కూడా లేకుండే. మీరు తెలుసు, మీకు మాకంటే ఎక్కువ తెలుసు. మాకు ప్రభుత్వాలే అష్యూరెన్స్ ఇచ్చినాయి. ఏమని? మీకు ప్రభుత్వంలో కలుపుతాం, అవును విలీనం చేస్తామని చెప్పి అన్నారు. అవును, అంతేనా? అంతే. అంటే మాకు అప్పటిదాకా ప్రభుత్వంలో ఉంటే ఏమైతుంది, ప్రైవేట్ లో ఉంటే ఏమైతుంది తెలియదు. మాకు దాని రుచి, మాకు దాని పస చూపించారు. ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి సారే చెప్పిండు మాకు, మీ బతుకులు బాగు చేస్తాం. 3 నెలల మేము వచ్చిన 3 నెలల్లోనే
మీకు యూనియన్లు ఇస్తాం, మీకు ప్రభుత్వంలో విలీనం చేస్తాం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి? 2.5 ఏళ్ళు అవుతుంది. కార్పొరేషన్ ని విలీనం చేస్తామని చెప్పింది ఆర్టీసీని. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు విలీనం చేస్తుర్రా, ఈ బస్సులను తీసుకొచ్చి ఇంకా మా గొంతులు కోస్తురు కదా. అవును. సరే, ఇగో ప్రభుత్వాన్ని మేము ఎదిరించలేని స్థితిలో ఉన్నాం కావచ్చు. మాకు ఒక సమయం వచ్చింది, రేవంత్ కేసీఆర్ అటువంటి పెద్ద నాయకుడు అనుకుందాం, లేకపోతే ప్రతిపక్షమే లేని నాయకుడు అనుకుందాం. ప్రజలు ఆయనకు ఒక సమాధానం చెప్పారు ఓటు ద్వారా, గుర్తుందా? అవును. ఇలా ఫామ్ హౌస్ కు పరిమితం చేసిర్రు ప్రజలు. తలుసుకుంటే ఎంతసేపు సార్? ఇవాళ మేము అల్పులం కావచ్చు, అభాగ్యులం కావచ్చు, మాకు ఇలా ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన మాకు ఒక ఓటు హక్కు కల్పించిండు. అవును. ఆ ఓటు హక్కు మేము ఇలా వేయలేకపోవచ్చు. ఇంకో 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు ఆ పవర్ వస్తది కదా. మీరు చెప్పిన పనులు ఒకవేళ నెరవేర్చకుంటే మళ్ళీ మాకు సమాధానం చెప్పే శక్తి ఉంది కదా మాకు. మేము అప్పుడు మా బాధలను ప్రజలు గమనించారు కాబట్టి ఎన్ని వాళ్లకు ప్రయోజనాలు చేసినా మా కష్టాలను చూసి ఇవాళ కేసీఆర్ అనే ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసారు ప్రజలు, మాతో మమేకమై. మరి రేపు ఇంత పిల్లలను చదివిపిస్తున్నాం, ఇంత ఎడ్యుకేషన్ చేస్తున్నాం, ఎందుకోసం? ప్రైవేటు వాళ్ళ దగ్గర వాళ్ళ మోచేతు నీళ్లు 10,000కు 20,000కు తాగేదందుక? మేమేమంటున్నాం, మా పిల్లలు మా లెక్క గర్వంగా ఒక సంస్థల బ్రతికి వాళ్ళ పిల్లలతోటి భవిష్యత్తు మంచిగా జరుపుకోవాలని ప్రభుత్వంలో విలీనం చేస్తే గౌరవంగా బతుకుతాం. తెలంగాణ సాధించుకున్నందుకు మాకు ఒక మేము కష్టపడ్డందుకు మీకు తెలుసు, మేము బస్కపయ్య నైచలే గాని నినాదం తోటి ఉవ్వెత్తున ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్నాం. దానికి ఏం చేసిండు, ఒక పిఆర్సీ ప్రకటించి తర్వాత మమ్మల్ని యూనియన్లను తొలగించిండు కేసీఆర్. నియంతగా ఆయన పాలన చేసిండు. సరే, మేము దాని అప్పుడు ఆయనకు సమాధానం చెప్పలేకపోయినాం కావచ్చు. అంటే మీరు అప్పుడు సమ్మె చేసిండ్రు, 54 రోజులు మంది కార్మికులను పోగొట్టుకున్నాం. దగ్గర 2 నెలలు సమ్మె చేసిండ్రు. కానీ తర్వాత అప్పుడు ఫిట్మెంట్ కూడా వచ్చినట్టుంది కదా, 46%. అదే సార్ నేను ఏమంటున్నా, బాగా అదే ఏమో ఉంది కదా సార్, కోడి ఈకలన్నీ పీకి ఇత్తులు చల్లినట్టు, తర్వాత కోడి ఈకలు వీకి ఇత్తులు చల్లినట్టు మాకు ఒక పిఆర్సీ అనేది పెట్టేసిన తర్వాత మా దిక్కు అసలు చూడనే లేదు. మా దిక్కు చూసిండ్రా? ఇలా ఈ ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం ఏదో బస్సులు తీసుకొచ్చింది, లేకపోతే ఆర్టీసీని వీళ్ళే తెలంగాణలో ఆవిర్భవించినట్టు అచ్చుడితో ఒక సంతకం పెట్టిరు, మహిళలకు ఫ్రీ. దాని వల్ల మాకు ఎంత భారం అవుతుంది సార్? మీరు చూస్తుర్రా బస్సులలో ఎట్లా మేము ఆదరణ చేస్తున్నాం? రోజు వీడియోలు వస్తూనే ఉన్నాయి కదా, ఎంత ఇబ్బంది అవుతుంది. ఎవరో కాదు సార్, మా తల్లులు, మా చెల్లెలు, మా అక్కలు, మాకు వాళ్ళకు సేవ చేసేందుకు ఎటువంటి అభ్యంతరం లేదు, గర్వంగా ఉంది. మేమేమంటున్నాం అంటే, మాకు మా శ్రమకు తగ్గట్టు, మా పనికి తగ్గట్టు మాకు విలువ ఇవ్వండి. ఇప్పుడు 43% ఫిట్నెస్ ఇచ్చిన తర్వాత ఇచ్చిన జీతాలకు ఇప్పుడు స్కూల్ ఫీజులు సార్ చూడండి ఒక్కసారి, 15,000 20,000 నర్సరీ ఇట్లా ఉన్న పిల్లలకు మంచి ఒక కార్పొరేట్ స్కూల్లో తీసుకపోతే 70,000 ఫీజు ఉంది సార్ నెలకు. నర్సరీ, ఎల్కేజీ, ఒకటో తరగతి 2వ తరగతి ఉందా లేదా? మేము ఈ 30,000 సాలరీలలో మా పిల్లలని ఏం చదివించాలి సార్? మాకు రేషన్ కార్డు లేదు అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ రాదు, మాకు పింఛన్ లేదు అంటే ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక బీడీ కార్మికులకు పింఛన్ ఇస్తారు కదా సార్. అవునవును, అది మాకు లేదు. రేషన్ కార్డు లేదు అంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైతే ఫెసిలిటీ లేదు. మేము ఏది చేసినా మా జీతం నుంచి చేసుకోవాలి. సరే, మాకు ఆ సంతోషమే. మాకు ఒక ఏమంటారు, ధనవంతుల స్థానంలో మాకు ఉంచిర్రు, మంచిదే, సంతోషమే. కాకపోతే మాకు అట్లా ధనవంతులు చేయరు కదా. ధనవంతులు అంటే కమస్కం మా పిల్లల ఫీజులు, మా ఇంటి కిరాయిలు, మా నిత్యావసర సరుకులు తీసుకొని ప్రశాంతంగా 2 పూటలు మా పిల్లలకు మేము అన్నం పెట్టి మేము కూడా తిని, అరే మేము సంస్థలో పనిచేస్తున్న గర్వాన్ని కలిగించండి అంటున్నాం. మాకు ఒక అష్యూరెన్స్ ఇవ్వండి అంటున్నాం. కదీర్ భాయ్, ఇప్పుడు అంటే తెలంగాణ సాధించుకున్నాక అంటే కేసీఆర్ నుంచి కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసిరు మీరు, సో జరగలేదనేది ఒక భావన ఉండే. తర్వాత రేవంత్ రెడ్డి కూడా సేమ్ అదే హామీలు ఇచ్చి మీ అందరు ఓట్లు వేయించుకున్న తర్వాత ఇవాళ మళ్ళా పొడిచేయి చూపిస్తున్నాడు. వినండి, మేము కేసీఆర్ ప్రభుత్వంలో సరే పనిచేసినాం, ఈ ప్రభుత్వంలో కూడా పనిచేస్తున్నాం. బస్సులల్లో 99% మా కార్మికులు క్యాన్విసింగ్ చేసారు సార్ కాంగ్రెస్ గురించి. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అని కాదు, మాకు మార్పు రావాలి ఒక్కసారి. అచ్చా, ఇప్పుడు మీరు బస్సులలో క్యాన్వర్సింగ్ చేసారు కదా, ఇప్పుడు కొంతమంది కామెంట్స్ చేస్తారు లైవ్ లా, మీకు మంచిగా అయింది ఇప్పుడు ఇట్లనే కావాలని అంటే ఏం చెప్తారు? అంటే మీరే కదా కోరుకుంది మార్పు, మంచి మార్పు ఇది అనుభవించుర్రు అని చెప్పి అంటారు కొంతమంది. ఇప్పుడు కరెక్టే సార్, అంటే మాకు అంతగా పెద్దగా చదువులు లేవు. సరే, వాళ్ళందరూ మేధావులు కావచ్చు. నాకు ఒకటి తెలుసు, ఏ రైతు అయినా పొలంలో
లోపల ప్రతి ఒక్క గింజను పుష్టిగా పండే గింజ లెక్కనే వేస్తాడు. ఆ నాసిరకం గింజనైనా అదే రకంగా వేస్తాడు భూమిలో, అదే రకంగా ఎరువేస్తాడు. కానీ ఎదిగేదాకా తెలియదు అది ఏమంటారు దాన్ని సత్తా గింజ వస్తుందా మంచి గింజ వస్తుందా ఏదైతుందని తెలియదు ముందే నానబోస్తాం కానీ అనేది తెలియదు సార్ మాకు. మేము కానీ మా కష్టంతో మా తపనతోటి మేము రైతు ఎంత కష్టంతో గింజను నాటుతాడో మేము కూడా అంత కష్టంతో మాకు ఈ ప్రభుత్వం వచ్చినాక మా ప్రజలకు, మా తెలంగాణకు, మా ఆర్టీసీకి మంచి దినాలు వస్తాయనే ఒక ఉద్దేశంతో దాన్ని చేసినాం సార్. కానీ అది ఏమంటారు పుల్లు వస్తుందనే సంగతి గింజలు వేసి మొత్తం ఏమంటారు కుప్ప ఉడిచిన తర్వాత కదా పుల్లు అనేది అర్థమవుతుంది. అప్పుడే తెలుస్తుంది, అప్పటిదాకా తెలియదు. అంతే కదా సార్. మా ప్రయత్నంలో ఏదైనా తప్పు ఉంటే, మా ప్రయత్నంలో ఏదైనా కోరికల మేము చేసే ప్రయత్నంలో ఏదైనా ఉంటే అది మేము పొరపాటును సరిదిద్దుకుంటాం. అంటే ఇప్పుడు ఆ పుల్లు రూపకంగా ఇచ్చిన దాన్ని మేమేం చేయలేము కదా సార్. కరెక్టే, కానీ అంటే మిమ్మల్ని సరే సమ్మెకు పోయినరు, అప్పుడు కొంతమంది కార్మికులను కూడా కోల్పోయారు, సమస్యలు వచ్చినాయి. ఆ తర్వాత కేసీఆర్ అంత మంచిగా ఫిట్మెంట్ ఇచ్చినాక కూడా మీరు మళ్ళా కేసీఆర్ ను కాదన్నారు కాబట్టి ఇలా ఇట్లా అనుభవిస్తున్నారు అంటే అదే సార్. ఎవరమైనా ఇప్పుడు మేము ఒక ప్రయత్నం చేసినాం సార్. ప్రభుత్వం మారితే మా బతుకులు మారతాయి కావచ్చు. ఇప్పుడు ఏం చేస్తారు మరి? ఇప్పుడు ప్రయత్నం ఏమున్నది మళ్ళా? సార్ ప్రతి పోరాటం విజయం దిశగా రాదు, కానీ పోరాటమే లేకుంటే ఈ అణగారిన వాళ్లకు ఈ హక్కులు కల్పించింది ఎందుకంటే నీ గొంతు నువ్వు వినిపి న్యాయం అనేది ఇయ్యలేకపోతే రేపు వస్తుండొచ్చు. తెలంగాణ నినాదం ఎన్ని రోజుల నుంచి ఉండే సార్, రాదు అని మూడ్చుకొని కూర్చుంటే వస్తుండేనా? సరే కేసీఆర్ కావచ్చు, ఇంకెవరో కావచ్చు, వాళ్ళు ఒక నిష్టగా తలపెట్టారు కాబట్టి ఇలా మనం తెలంగాణను సాధించుకున్నాం. మేము కూడా మా ప్రయత్నం చేస్తాం. ఈ ప్రభుత్వం కాకపోతే మళ్ళీ ప్రభుత్వం ఎదురు చూసుడే తప్ప వాళ్ళతోటి కొట్లాడే శక్తి మాకు లేదు. మళ్ళీ ఎవరిని తెచ్చుకుంటారు సార్? బీజేపీనా? కదిర్ భాయ్ బీజేపీనా? అది నేను అడిగేది. ఎందుకంటే కేసీఆర్ చేయలేడు, రేవంత్ రెడ్డి వచ్చిండు, రేవంత్ రెడ్డి చేయలేడు, మరి బీజేపీని తెచ్చుకుంటారా మరేంది సార్? ఇప్పుడు మేము ఒక పాలనను చూసినాం. బీజేపీ పాలనను గత 12 సంవత్సరాలుగా 15 సంవత్సరాలు దేశంలో చూసిరు, రాష్ట్రంలో చూడలే కదా అన్న. రాష్ట్రమైనా కేంద్రమైనా ఇప్పుడు తెలంగాణలో పండే పంట వరి ఉన్నది కదా సార్, తెలంగాణలో కూడా అన్నమే అంటారు, మహారాష్ట్రలో కూడా అన్నమే అంటారు కదా సార్. ప్రభుత్వము ఆ పనితనం చూస్తున్నాం కదా. వాళ్ళు కూడా ప్రైవేట్ బిఎస్ఎన్ఎల్ తోటి పెద్ద సంస్థ. మా చిన్నగా ఉన్నప్పుడు సార్ ప్రతి ఊర్లో కరెంటు కంబ పక్కకు టెలిఫోన్ కంబాలు ఉంటుండే, మీకు గుర్తుందో లేదో? గుర్తుందా? మా ఊర్లో టెలిఫోన్ కంబాలు అంటే మా ఊర్లోనే కాదు, ప్రతి గ్రామాన చేరిన బిఎస్ఎన్ఎల్ ఇలా నామరూపాలుకుంటే చేసిండ్రు. మా ఇంట్లో ఒక ఫోన్ నెంబర్ ఉంటుండే 4412 అని ఉంటుండే, 4 డిజిట్స్ తో ఉంటుండే. ఆ కంబాల మీకలు వచ్చిన వైర్ తోని 4412 యాదికుంది నాకు కంబాలు. ఇలా ఏమైంది ఇది అంటే మేము ఏ రంగమైనా సరే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది కదా, అది అప్గ్రేడ్ అయ్యింది కదా. దాని ఇప్పుడు శాటిలైట్ వచ్చిన తర్వాత ఇంకా ఇప్పటికి కూడా వైర్ సిస్టమ్ అనేది లేదు కదా, అందుకే అన్ని ఇంటర్నెట్ కూడా అట్లే అయిపోయింది కదా. వైర్ సిస్టమ్ కాదు సార్ నేను అనేది. మీకు ఒక్కటి ఆలోచన వచ్చేందుకు ఒక చిన్న మాట చెప్తా. చెప్పండి. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ కుటుంబం సాగించుకున్న కుటుంబాల గౌరవం వేరుంటది. ప్రైవేట్ లా వాడు 1,50,000 2 లక్షలు ఇట్లా ఉద్యోగాలు ఉన్నాయి కదా సార్. వాళ్ళు ఏం చేస్తారు, సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు వాడికి నచ్చకుంటే వానికి ఏమంటారు ఏంది చెప్పకుండా, సార్ నేను ఏం తప్పు చేసినా అని చెప్పుకోకుండానే వానికి మొత్తం ప్యాకేజ్ అంతా నీ లెక్క ఇంత ఉంది బై, ఇక నువ్వు రేపటి నుంచి రాకు అని చేతిలో పెట్టేస్తారు. అంటే వాడు ఏం చేయలేడు, వాళ్ళ కాంట్రాక్ట్ పద్ధతి అసంటుంది. కానీ మేము ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఏదైనా పొరపాటు జరిగితే ఫస్ట్ మాకు చార్జ్ షీట్ ఇస్తారు. ఏంద్రా బాబు నువ్వు ఇట్లా తప్పు చేసినావు అంటే మేము దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, మళ్ళీ దానికి సవరణ చేసుకుంటాం, మాకు ఒక అవకాశం కల్పిస్తాం. ప్రభుత్వ ఉద్యోగానికి ప్రైవేట్ ఉద్యోగానికి ఉన్న వ్యత్యాసం ఇంతే సార్. ఏంటంటే దాంట్లో లంసం గా డబ్బు అప్పటిదప్పట్లో ఇచ్చేసి వాడు ఏం తప్పు చేసిండో లేదో నిర్ధారణ చేసుకోకుండానే వాడిని తీసేస్తారు. కానీ ప్రభుత్వ రంగాలలో ఎట్లుంటదంటే కొంచెం మనకి వెసులుబాటు కలిగిస్తారు. నువ్వు మళ్ళీ తప్పు చేయకు, ఒక ఇంక్రిమెంట్ గ్యాగ్ చేస్తారు, ఏదో చిన్న పనిష్మెంట్ ఇచ్చి నా జీవితం అంటే నా సంస్థలో పనిచేసే కార్మికుడి జీవితం రోడ్డు మీద రాకుండా మనకి ఎన్నో చట్టాలు ఉన్నాయి. ఈ ప్రైవేట్ వాళ్ళకి అట్లాంటి చట్టాలు ఏమి ఉన్నాయా సార్? ఉన్నాయా? లేవు. అట్లా నేను అనేది ఏంటంటే మనిషి కాబట్టి మాతోటి పొరపాట్లు జరుగుతాయి, జరగాయని నేను అంటలేను. కానీ మాకు ఇక్కడ సంజాయిషి చెప్పుకునే ఒక అవకాశం కల్పిస్తారు. అక్కడ సంజాయిషి చెప్పుకునే అవకాశం కల్పించరు. చివరి ప్రశ్న, మీరు ఇప్పుడు సరే అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెకి వెళ్తున్నారు కదా, సో డిమాండ్లు మరి సాధించుకుంటారని నమ్మకం ఉన్నదా, లేకపోతే మళ్ళీ ఆయన కూడా మరో కేసీఆర్ లెక్క వదిలేస్తాడంటారా? ఎట్లా అనిపిస్తుంది మీకు? నేనే అంటే
ఇప్పుడు గత 12 సంవత్సరాలుగా కేంద్రంలో ప్రభుత్వం మనం విమర్శిస్తున్నాం. ఎందుకు విమర్శిస్తున్నాం? ఉన్న ప్రతి సంస్థను అమ్మేస్తుండు, ప్రైవేటీకరణ చేస్తుండు. ఒక కొత్త నాయకుడు రూపంలో మేమనే కాదు, మాలాంటి అణగారిన వారి అందరం ఒక కొత్త ప్రభుత్వాన్ని దిక్కు చూస్తున్నాం. దాంట్లో ఇప్పుడు ఇంతో అంతో రాహుల్ గాంధీ అనే పేరును మనకు వినబడుతుంది. ఇప్పుడు దేశంలో ఆయన నేతృత్వంలో ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితి ఇది ఉంటే రేపు ఆయనకు దేశాన్ని ఎట్లా చెప్పాలి అనే ఆలోచన ప్రజలకు రాదా అంటున్నాను. కానీ ఇప్పుడు కదీర్ భాయ్ అంటే ఇప్పుడు సరే మన సబ్జెక్ట్ కొంచెం డివేట్ అవుతున్నప్పుడు కూడా ఇది ఒక ముఖ్యమైన అంశం మీరు తీసిరు కాబట్టి నేను చెప్తున్నా. 3 సార్లుగా అంటే యాక్చువల్గా ప్రపంచ నేతగా పేరొందినటువంటి నరేంద్ర మోదీని ఇప్పుడు 3 సార్లుగా ఎన్నుకొని అత్యధిక రాష్ట్రాలలో బీజేపీ పాలిత ప్రాంతాలు ఉండంగా మీరు అట్లెట్లా ప్రజాదరణ లేదు, అంతా ప్రైవేటీకరణ చేస్తే యాంత్రీకరణ చేస్తే మరి నెగిటివ్ కావాలి కదా, మరి ప్రజలు ప్రతిసారి గెలిపించుకుంటూ పోతా ఉన్నారు కదా, దానికి కారణం ఏంటిదంటారు? ఇప్పుడు మీరు దేశాన్ని చూస్తున్నారు, మేము రాష్ట్రాలను చూస్తున్నాం. మాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. తల్లిదండ్రులు ఇద్దరు కలిసి పిల్లలను పోషించాలి. తల్లి అనివార్య కారణాల వల్ల తండ్రి పిల్లలను ఇచ్చిపెట్టి వెళ్ళిపోయింది. పిల్లగానికి ఏం కావాలి? పాలు కావాలి. అంతే కదా, వాని ఆకలి తీర్చాలంటే పాలు కావాలి. అంతే. పిల్లగాడు ఏం చేస్తుండు, ఆ నాయన నాకు ఆకలి అయినప్పుడు వానికి తల్లి పాలిచ్చేది, కానీ వానికి అవంతా ఏం నాయన పాలు కావాలి అని అడుగుతుండు. తండ్రి దగ్గర పాలు వస్తాయా? రావు కాబట్టి వాడు ఏం చేసిండు, నేనైతే పిల్లగానికి పాలు ఇయ్యలేను. వీళ్ళు ఏం చేసిండు, చక్కగా తీసుకుపోయి ఒక మేడ మీదనో ఒక మిద్దె మీదనో పై అంతస్తును తీసుకుపోయి కూర్చుని పెట్టిండు. పిల్లగాడు అప్పుడు ఏం అడుగుతుండు? కొంచెం సేపు అయినాక చూసి భయపడి నాయన నన్ను దించు అడుగుతుండు. పాలు మర్చిపోయి ఇప్పుడు దించుకొచ్చింది. లాజిక్ సార్, అంతే. కానీ నేనేమంటా, మీరు అన్న దాంట్లో తండ్రి ఏం చేస్తాడంటే కొందరు తండ్రులు అట్లా చేస్తుండొచ్చు, కానీ ఎక్కువ మంది తండ్రులు పాల ప్యాకెట్ కొనుకొచ్చో లేకపోతే బర్రె పాలు ఆవు పాలు వెంటకొచ్చి పోస్తాడు కదా, కొడుకుని చంపుకోడు కదా, బిడ్డను చంపుకోడు కదా ఉంటే. కానీ తీర్చలేని వాడు ఏం చేస్తాడు అంటున్నా నేను. ఓకే తీర్చలేని వాడు పైన కూర్చుని పెట్టిండు, వాడు పాలు మర్చిపోయిండు, దించు అంటుండు. సరే వానికి ఒర్రినాక మొత్తుకున్నాక దించుతాడు. దించినాక మళ్ళా వీనికి ఆకలి అవుతుంది. మళ్ళా ఒకసారి అడగాలంటే ఆ పిల్లగానికి ఆలోచన వస్తుంది, భయపడతాడు, ఇక తీసుకుపోయి మళ్ళీ ఆడబెడతాడు అని. ఒకవేళ నేను ఈసారి మా నాయనను పాలు అని అడిగితే మళ్ళీ తీసుకుపోయి ఇంకేడ పెడతాడు అన్నట్టు. ఓకే సార్, కామన్ సెన్స్ అంతే. ఓకే కదీర్ భాయ్, చివరి ప్రశ్న. ఇప్పుడు మీరు ఆర్టీసీ డ్రైవర్ గా అంటే మీరు యూనియన్ లా ఒక పొజిషన్ లో ఉన్నారు అనుకుంటా కదా? ఓకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఇంతగానో మాట్లాడారు కదా, మీకేం ఇబ్బంది కాదా? మీకేమి భయం లేదా? లేకపోతే అంటే మీ కార్మికుల పక్షాన మాట్లాడినా కాబట్టి నాకేం అదేం తప్పు లేదనిపిస్తుందా? మీరు ఎట్లా? ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగి అంత ఈజీగా అంటే కార్పొరేషన్ ఉద్యోగి అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే కొంచెం వెనక ముందు అవుతారు. మీరు చాలా డేర్ గా మాట్లాడారు. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఏ మాట మాట్లాడలేదు. ఏం మాట్లాడుతున్నాం? రేవంత్ రెడ్డి కూడా చేస్తలేడు అని అన్నారు. రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు ఒక నమ్మకాన్ని ఇచ్చిండ్రు. మేమేమంటున్నాం, మీరు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. మాకు ఇచ్చినే మేమేమంటున్నాం, గొంతమ్మ కోరికలు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏందంటే, మాకు 2 బస్సులు మా పేరు మీద చేయండి, ఒక 10 మంది కలిసి ఒక డిపో రాసిండ్రి అంటే మేము గొంతమ్మ కోరికలు అన్నట్టు, మా సొంతగా వచ్చిన కోరికలు అన్నట్టు. మేము అవి అడుగుతలేం సార్. మాకు రావాల్సిన 2 పిఆర్సీలు, మాకు రావాల్సిన ప్రభుత్వంలో మీరు చేస్తా అన్న విలీనం, మాకు హక్కుల కోసం పోరాడే ఒక యూనియన్, ఇవే కదా సార్ మేము అడిగేది. ఇంకేదైనా అడుగుతున్నామా? ఇది ప్రభుత్వాలు చెప్పిన మాటలే అడుగుతున్నాం గానీ మా సొంతగా అంటే మేమేమంటున్నాం, మా పిల్లలకు పెళ్లిళ్ళు చేయర్రి, మా పిల్లల ఎదుగుదల బాధ్యతను మీరు తీసుకోండి, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి అని ఇట్లాంటివి అయితే చెప్తలేము కదా సార్. మా కుటుంబ భారాలు వాళ్ళతోటి మోపుతలేము. మేము మా తపనేదో మేము పడతాం. మీరు చెప్పిన మాటను మాకు చెయ్యండి. సరే, మీకు కొత్త ప్రభుత్వం, మీకు అవకాశం, మీకు కొంచెం సమయం కావాలని అన్నారు. వచ్చినాక మీకు రావాల్సిన కనీస హక్కులు రావాలని కోరుతున్నారు మీరు. అంతే మేము అడిగేది, అంతే. మీరు చెప్పిన మాటనే మీరు నెరవేర్చుండ్రి అంటున్నా. మా దాంట్లో ఏదైనా పొరపాటు జరుగుతుందా? మేము ఎవరితోటన్నా తప్పుగా వ్యవహరిస్తున్నామా? మా యాజమాన్యం మాకు ప్రతిసారి దండిస్తుంది. అంటే కార్మికులు కొంచెం అసహనంతో ప్రజలతో మాట్లాడినప్పుడు, మహిళలతో మాట్లాడినప్పుడు ఎంతో మంది మా కార్మికులకు సస్పెండ్ చేశారు, ఎంతో మంది కార్మికులకు ఇంక్రిమెంట్ బ్యాక్ చేశారు. ఎందుకంటే మా ప్రభుత్వంలో కొంచెం తక్కువ ఉంది కాబట్టి మేము దాన్ని ఒప్పుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఏం లేదు, మీరు చెప్పిన మాటకు మీరు నిలబెట్టుకోకుంటే మేమేం చేయాలి సార్? మాకు అధికారం లేదని. ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి మధ్యలో నలిగిపోతున్నారైతే అదైతే వాస్తవం. నిజంగా చెప్పాలంటే ఆర్టీసీ కార్మికులు అయితే కనిపిస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్రీ బస్ చేయంగా నేను చెప్పేది ఏమంటారు, రొట్టె వేసేటప్పుడు
దాని మీద చేస్తారు కదా సార్ రొట్టె ఈలపీట మీద పెంక మీద ఈలపీట మీద పీట మీద మేము కేసీఆర్ ప్రభుత్వంలో పీట మీద ఉండే సార్ రొట్టె. అచ్చా ఇప్పుడు చక్కగా పెంక మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డది అన్నట్టు దీని సాగుతా సార్ మాకు ఎందుకంటే మాకు పని భారం 90% పెరిగింది సార్. పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డది. మహిళ ఈ ఫ్రీ బస్సును వాళ్ళు దాన్ని ఏమంటారు దాన్ని ఉపయోగించుకుంటారు. అదే పెనం మీద ఉండే కొంత కాలుతున్న పరిస్థితులు ఉండే ఇలా మొత్తం పొయ్యిలో పడ్డారు ఇక పొయ్యిలో పడ్డది. అయినా మా జీవితాలు అట్లనే ఉన్నాయి. థ్యాంక్ యూ కదిర్ భాయ్, నేను కూడా వస్తా మీ డిపోకి కూడా వస్తా, మీతో కూడా ఒక ఇంటర్వ్యూ చేస్తా తప్పకుండా. మేము ఎన్నో సార్లు విన్నవించినాం. అందుకే నాకు సడన్ గా గుర్తొచ్చారు మీరు నాకు. మా సమస్యలకు ఇలా మీ సమ్మె నోటీస్ అని చూడంగానే ఫస్ట్ కదిర్ భాయ్ అదికొచ్చిండు. ఎందుకంటే మీరు చాలా స్పష్టంగా అండ్ కార్మికుల పక్షాన చెప్పగలుగుతారు కాబట్టి మిమ్మల్ని లైవ్ లోకి తీసుకోవడం జరిగింది. ఇప్పటికైనా ఒకటే మాట చెప్తున్నా సార్, చెప్పండి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం, మా మీద ఎటువంటి ఎస్మా ప్రయోగించినా ఏది చేసినా మేము ఇలా దాన్ని మా మీద ఉపయోగించవచ్చు ఉంటుంది కదా, అవకాశం ఉంది కదా ప్రభుత్వానికి. అన్నారు అది భయపడితే మీకేమైనా భయం అవుతుందా అని. ప్రభుత్వానికి ఉంది కదా అవకాశం, ఎస్మా ప్రయోగించే అవకాశం ఉంది కదా. సార్ ఒక్కసారి మా చరిత్ర అంటే మా పూర్వీకుల చరిత్ర ఒక్కసారి చెప్తా సార్ నేను. రవి అస్తమించని సామ్రాజ్యాన్ని గడగడలాడించిండు ఒక అల్లూరి సీతారామరాజు. ఎంతమంది తోటి ఒక 20-30 మంది ఒక గూడెం ప్రజలతోటి దేంతోటి ఫిరంగుల మీద ఒక బాణాలు కట్టె పుల్లలతోటి ఎదురెళ్లిన వంశంలో పుట్టినోళ్ళం సార్ మేము ఒక అట్లాంటి వ్యవస్థతోటి రాలేదు మా పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేశారు. అసొంటోళ్లతోటే భయపడలేదు మేము. ఓకే, లైవ్ లో ఒక కామెంట్ వచ్చింది కదిర్ భాయ్ మీ పేరు మీద. ఒక అతను ఏం పెట్టిండంటే శ్రీనివాసరెడ్డి అని పెట్టిండు. మీ ఫోన్ లైన్ లో మాట్లాడిన కదీర్ గారు చెప్పిన విధానం సరిగా లేదు. మీ యూనియన్ లో రిటైర్డ్ అయ్యి ఇంట్లో ఉండే వారిని నాయకులుగా ముందెందుకు పెడుతున్నారు? సర్వీస్ లో ఉన్న వారిని ముందు పెట్టి పోరాటం చేస్తే బాగుంటుందని ఆయన ప్రశ్న. అనేటోళ్ళు మస్తు అంటారు సార్, అనేది ఏముంది ఇవాళ కేసీఆర్ దానికి సమాధానం సూటిగా దానికి సమాధానం చెప్తే చెప్పు. దానికి సమాధానం కేసీఆర్ గారి యూనియన్లు తీసేసిన తర్వాత డిపోలల్లో ఇప్పుడున్న కార్మికులు భయభ్రాంతులకు లోనైనరు. అంటే వాళ్ళు ఒక 15-20 సంవత్సరాలు ఇట్లా సర్వీస్ ఒకటే డిపోలో చేసిన ఉన్నారు. అంటే యాజమాన్యం ఏం చేస్తుందంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తుంది. నాయకుడిగా ముంగటికి ఎవరు రస్తలేరు. అంటే వాళ్ళ జీవితం మొత్తం అతలాకుతలం అయిపోతుంది మళ్ళీ ట్రాన్స్ఫర్ అంటే ఆ మూమెంట్ లో. దానికి భయపడుతుండు కార్మికుడు కదా సార్, చిన్న మనిషి. అయితే ఇప్పుడు వీళ్ళు సర్వీస్ ల డేలులో కొంతమంది మాకు ఒక భరోసా తోటి మేము ఉన్నాంరా బాబు మీకు, ఎందుకంటే ఇంతకు ముందు నుంచి మీకు గైడెన్స్ గా ఉన్నాం, ఇప్పుడు కూడా గైడెన్స్ గా ఉంటున్నారు. కానీ వాళ్ళు కూడా ప్రభుత్వానికి లేదు కదీర్ భాయ్, వాళ్ళు కూడా ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది లోపాయికార ఒప్పందాలు ఉన్నాయి, కొంతమంది పదవుల కోసం పైసల కోసం కొంతమంది లొంగిపోతున్నారు అనేదే ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న. అందుకోసమే గతంలో జరిగింది చూసినాం మనం. గతంలో నాయకులు కూడా ఏం చేసిర్రు, కేసీఆర్ దగ్గర పోయిరా లేకపోతే తర్వాత బీజేపీలో చేరినరా, అవన్నీ చూసినాం కదా మనం. అవునవును, మరి అదే ప్రశ్న వస్తుంది ఇప్పుడు. అందుకోసం అన్నమాట. ఇప్పుడు మనిషి ఏమంటారు అంటే ఆశాజీవి అంతే, ఇక నమ్ముతాము, ఏం చెప్పలేం సార్. ఓకే ఇవాళ ఇప్పుడు ఒకని ఐడియాలజీ కోసము ఒకరి కోసము మనం వాని ఎంబట పోతాం. వాడు దాన్ని పక్కదారి పట్టించినప్పుడు దాన్ని గ్రహించేంత శక్తి మా ఆర్టీసీ కార్మికుల లేదు. అది మేల్కొనే వరకంటే టైం అయిపోతుంది. అంటే సార్ చదువు లేదు, వాడుకున్నారు అని గతంలో నాయకులుగా చలామణైన వాళ్ళంతా కూడా పార్టీలతోని అక్కడ ఇక్కడ అకామిడేట్ అయ్యారు కదా. అది చూసిన తర్వాత అనిపించింది అనమాట, ఇది ఓన్లీ మిమ్మల్ని వాడుకుంటున్నారు, ప్రయత్నాలు చేశారు సార్, నాయకులు మిమ్మల్ని వాడుకుంటున్నారు అనేది ప్రశ్న. కరెక్ట్, అది వాస్తవమే, అది 100%. సో మీరు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలనేది ప్రజలు చెప్తారు. ఇది ప్రజల నుంచి వచ్చిన ప్రశ్న. అది ఓకే. నా శ్రేయస్సు కోరిన ప్రతి ఒక్కరికి నా తరపున, మా ఆర్టిస్ట్ తరపున కృతజ్ఞతలు. మా కష్టాన్ని మీరందరూ కళ్ళారా చూస్తుండ్రు కాబట్టి ఇలా మీరు ఈ స్పందన మా కోసం మాట్లాడుతుర్రు అంటే మా బాధ మీకు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నారు. ఓకే కదీర్ భాయ్, ఎక్కడో ఉన్నోళ్ళు ఏదో ఒకటి అనుకుంటారు, వాళ్ళకు కూడా మేము అర్థమయ్యేటట్టు చెప్పలేకపోతున్నందుకు మేము దానికి చింతిస్తున్నాం. ఓకే థ్యాంక్ యూ కదీర్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఆర్టీసీ కార్మికుల వేదన, ఆవేదన, వాళ్ళ బాధ. ఎందుకంటే విలీనం చేస్తామని చెప్పి ఆనాడు పెద్ద మాటలు చెప్పి వచ్చిన తర్వాత మొత్తం మారిపోతుంది, కేసీఆర్ మిమ్మల్ని మోసం చేసిండు కాబట్టి మాకు ఓటేస్తే మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకుపోతామని చెప్పి అలా ఎక్కడికో కాదు, ఇక అసలు వాళ్ళని బస్సులలో లేకుండా చేస్తారు, వాళ్ళకి సీట్ లేకుండా చేసారు మొత్తానికి. గతంలో కనీసం వాళ్ళకి సీట్ అని ఉంటుండే కూర్చోనికి, డ్రైవర్కు కండక్టర్కి. ఇప్పుడు డ్రైవర్ని కూడా లేపుతారు, ఫుల్గా జనం ఎక్కినాక డ్రైవర్ సీట్ కూడా అడుగుతారు జోక్గా, నాకు ఇక్కడ సీట్ లేదు, ఆ సీట్ ఇస్తావా అని. అట్లా కామెడీ అయిపోయింది వాళ్ళ పరిస్థితులు.